అన్నయ్య ఎలా ఉన్నారు? రండి అన్నయ్య కూర్చోండి. బాగున్నారు అన్నయ్య? ఏంటన్నయ్య ఇలా వచ్చారు? చెల్లి, వ్యాపారంలో నష్టపోయాక అప్పులందరూ ఇంటి మీదకి వచ్చి ఎక్కేస్తున్నారు. ఎలాగైనా నువ్వే నన్ను ఆదుకోవాలమ్మా. ఒకరోజు మా అమ్మ కూడా నీ ముందు ఇలాగే నిలబడి అడుక్కుంది. ఆ రోజు మా అవసరం నీకు గుర్తుకు రాలేదు. ఈ రోజు నీకు అవసరం అంటే మాత్రం మేము గుర్తుకొచ్చామా? ఒరేయ్, ఏంట్రా పెద్ద చిన్న లేకున్నా మాటలు? పరిస్థితి బాగాలేదన్నయ్య, కొంచెం టైం ఇవ్వండి. పరిస్థితుల గురించి నాకు చెప్పకండి. డబ్బులు తీసుకున్నప్పుడు ఉండాలి ఇది మీకు. ఎక్కడో పారిపోతామన్నయ్య, చూసుకొని ఇచ్చేస్తాము. 2 ఏళ్ల కాంచి ఇదే మాట వింటాను. మీరు డబ్బులు ఇచ్చి ముందు మాట్లాడండి. నలుగురు చూస్తున్నారన్నయ్య, ఇంటికి రండి అన్నయ్య, కూర్చొని మాట్లాడుకుందాం. నలుగురు ముందు అప్పు తీసుకున్నప్పుడు మీకు గుర్తుకు రాలేదా పరువు? తప్పైపోయిందమ్మా, నన్ను క్షమించు. మావయ్య, జీవితం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఈ రోజు కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళొచ్చు, పైన ఉన్న వాళ్ళు కిందకి రావచ్చు. అందుకే డబ్బును చూసి మనిషిని కొలవకండి, పరిస్థితులను చూసి వాళ్ళని అవమానించకండి. ఎందుకంటే పరిస్థితులు మారడానికి ఒక్క క్షణం సరిపోతుంది. అదే మనం మాట్లాడిన మాటలు గాయం మారడానికి జీవితం సరిపోదు. ఆ రోజు నలుగురు ముందు అవమానించినప్పుడు మాకు డబ్బు అవసరం కాబట్టి తలదించుకుని చేతులు జోడించుకున్నాం. ఈ రోజు అదే పరిస్థితి మీకు వచ్చింది. అందుకే నేను అన్నయ్య, మనిషికి విలువ ఇవ్వండి, డబ్బుకు కాదు. డబ్బు ఉందనే అహంకారంతో ఎదుటివారి పరిస్థితిని చూసి అవమానించకండి. జీవితం తలకిందులు అవడానికి ఒక్క క్షణం సరిపోతుంది. మనిషికి విలువ ఇవ్వండి, డబ్బుకు కాదు.